ఐదేండ్ల రాజధాని కట్టాలి, అటు ప్రాజెక్టులు కట్టాలి, ఇటు కాలేజీలు కట్టాలి, మస్తు పనులున్నాయి. అందుకే చెప్పిన టైంకు పనులన్నీ వేసి చూపెట్టాలన్నట్లే పరుగులు పెడుతున్నారు ఏపీ సర్కారోళ్ళు. పండ్లే పని అటు సెంటర్ సర్కారోళ్ళతోని కూడా దౌడు తీస్తున్నారు. అట్టిట్లా వేసి ఆఖరికి గా భోగాపురం విమానం స్టేషన్లా బండి దింపిండ్రు, ట్రయల్ రన్ కూడా వేసిండ్రు. మరి ఇక ఏమేం నడిచింది, ఫస్ట్ విమానం ఎట్లెట్లా దిగింది, ఎవలెవలొచ్చిండ్రు చూడాలి కదా, పండి పోదాం. దిగింది 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 విమానం దిగింది. విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా కడతాన్న విమానాల స్టేషన్లా ఎట్లెట్లా ఏం కథ అనేది చూడనికే తొలతసారి ఓ విమానాన్ని దింపిండ్రు. ఇక వచ్చే విమానం ఉత్తగెట్లొత్తది. సెంటర్ విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు సారు తతిమ లీడర్లు ఆఫీసర్లు ఢిల్లీకేంచి గదే విమానంలో ఊకొని వచ్చిండ్రు. భోగాపురం గడ్డ మీద విమానం దిగంగానే ఘనంగా స్వాగతం పలికిండ్రు. మస్తు మంది ఖుషి అయ్యిండ్రు. ఇక అప్పట్లో 2024లో సీఎం సీట్లే ఊకుని వెంటనే పనులు ఎక్కడి దాకా వచ్చినాయో చూడనికే భోగాపురం ఓసారి పోయి వచ్చిండు చంద్రబాబు సారు. 2026 కల్లా విమానాలు ఎగిరేటట్టు సెంటర్ వాళ్ళను పరుగులు పెట్టించి పనులు చేయిస్తాం అన్నట్టు అప్పట్లోనే చెప్పిండు. ఇక అన్నట్టుగానే ఇప్పుడు 2026 తొలుత నెలలనే విమానం దిగింది. జూన్ 26 నుంచి ఇక భోగాపురం విమానాల స్టేషన్ అన్ని తీర్ల చాలవుతుందట. అప్పుడు ప్రధానమంత్రి మోదీ సార్ చేతుల మీదకేంచి చాలు చేస్తారట. ఇక చెప్పిన టైం కంటే ముందే భోగాపురం విమానాల స్టేషన్ ను తయారు చేసినాం అన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి రామ్మోహన్ నాయుడు సారు. ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు, ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్లో, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పుకోవాలనంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని 6 నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ని నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు. కాదన్నట్టు ఇక అది అట్లుంటే భోగాపురం విమానాల స్టేషన్ భలే కట్టిండ్రు. అది చూడరే, మీదికేంచి చూస్తే అచ్చం శాప లెక్కనే ఉన్నది. అంతేకాదు విజయనగరం జిల్లా అంటే జర తుఫాన్లతోని తిప్పల గట్టిగానే ఉంటది. అందుకే ఎటువంటి తుఫాన్ వచ్చినా తట్టుకొని నిలబట్టేట్టు బందోబస్తుగా కట్టించిండ్రట. 275 కిలోమీటర్ల రువ్వడితోని గాలులు వీసినా చెక్కు చెదరకుండా ఉండేటట్టు చేసిండ్రట పనులు. రోజుకు 200 విమానాలు ఎక్కి దిగుతాయట. మాపటీలు 18 విమానాలు పార్కింగ్ చేసుకోవచ్చట. ఇట్లా ఏక్సే ఏక్ కట్టిండ్రు పోన్రే. అంత మంచిగానే ఉన్నది. కానీ ఈ భోగాపురం విమానాల స్టేషన్ మేం కట్టించినామంటే మేం కట్టించినాం అన్నట్టు పంచాయతీ పెట్టుకుంటాండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు, పంక పార్టీ వాళ్ళు. అక్కడ విమానాల స్టేషన్ కట్టాలని నిర్ణయం చేసిందే మేము, ఇప్పుడు పనులన్నీ చేసి ఫస్ట్ విమానాన్ని దింపింది మేము అన్నట్టు మాట్లాడుతుండ్రు కూటమి లీడర్లు. అటు చూస్తే పర్మిషన్లన్నీ తీసుకొచ్చింది మేము, 960 కోట్లు ఖర్చు చేసినాము, మొత్తం పనంతా మేము ఉన్నప్పుడే ఓడగొట్టినాం అంటుండ్రు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. గట్టిగానే నడుస్తుంది కిరికిరి. అయితే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసిండ్రు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చేసిండ్రు. ఎవరు చేసినా సరే పబ్లిక్ కు పనికొచ్చే పనే చేసిండ్రు. మంచి ముచ్చట్నే కదా అన్నట్టు మాట్లాడుకుంటారు పబ్లిక్.